సార్, గడిచిన 26 ఏళ్లలో కనీ విని ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఫేస్ చేయబోతోంది అని అంటున్నారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సామాన్యుడు ఎలా ఉండాలంటారు? మనం ఆర్థిక రంగంలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ అదేదో కనీ విని ఎరగని సంక్షోభాలు ఇలాంటి ఎగ్జాగరేషన్లు చేయకూడదు. ఇప్పటికీ కూడా 7% గ్రోత్ రేట్ ఉంది. ఇప్పటికీ $690 బిలియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పటికీ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా 8.3% ఉంది. ఇంకా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంకా తక్కువ ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2% లోపే ఉంది. అందువల్ల మనం ఎగ్జాగరేట్ చేయకూడదు. కానీ డెఫినెట్గా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే రూపీ ఒక్క 1 ఇయర్లోనే 11-12% పడిపోయింది. ఖచ్చితంగా మీకు మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెద్ద భారీ మొత్తంలో కనిపించిన ఈ 2 monthsలోనే $38 బిలియన్ ఎరోడ్ అయిపోయింది. మిగతాయి కూడా అవి పైకి మనకంత కనిపించినా కూడా ఇందులో వాస్తవంగా డాలర్ పెరుగుతుంటే, రూపాయి పతనం అవుతుంటే నిలబెట్టగలిగే స్థాయిలో మాత్రం లేవనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెన్సీ 76% నుంచి 88.6% పెరిగింది. దీంతో మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు గణనీయంగా పెరుగుతోంది. ఇలా పశ్చిమాసియా వెస్ట్ ఏషియా వార్ వల్ల ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటున్నాం, ఫెర్టిలైజర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎరువుల కొరత, ఆల్రెడీ వాతావరణ మార్పు వల్ల ఎల్నీనో అంటున్నారు. దానివల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొల్పోతున్నాయి. ఒకవైపు కరువు, మరోవైపు ఎరువుల ధరలు పెరగడం, ఎరువుల అందుబాటు లేకపోవడం, ఇప్పటికే ఆహార ధాన్యాల నుంచి మొదలుకొని అన్ని ధరలు పెరిగాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, లే ఆఫ్లు పెరుగుతున్నాయి, క్యాంపస్ హైరింగ్ ఫ్రీజ్ అవుతోంది. మీకు పెద్ద ఎత్తున 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూములకు కావచ్చు, లేదా కార్పొరేట్ల ప్రాఫిట్ వేజ్ బిల్లును తగ్గించుకోవడం కావచ్చు. స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంటి స్కాములు వస్తున్నాయి. గందరగోళం ఉంది స్టాక్ మార్కెట్. మన దేశం నుంచి ఇండియన్ ఎకానమీ పైన ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పోతుంది. అందువల్ల ఎకనామిక్ ఛాలెంజెస్ అయితే గ్యారంటీగా ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు భారీగా పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది. సో బట్ అదే సమయంలో ఎగ్జాగరేటెడ్గా మనం చెప్పడం కరెక్ట్ కాదు.